గత జన్మల్లో మీరు దశమహావిద్య ఉపాసన చేసుంటే, ఆ దశమహావిద్య మీకు ప్రసన్నం అయి ఉంటే, ఈ జన్మలో మీ వెనకాలే ఉండి మీరు అడిగినా అడగకపోయినా ఆ ఆలయానికి వెళ్ళినా వెళ్ళకపోయినా మిమ్మల్ని కాపాడుతూ ఉండి మిమ్మల్ని అనుక్షణం రక్షణగా ఉంటుంది అని చెప్పుకోవడం జరిగింది. ఆ దశమహావిద్య ఎవరు అనేది తెలుసుకోవడానికి మీ జాతక చక్రం చూడాలి. మీ జాతక చక్రంలో గురువు మరియు శనేశ్వరుల యొక్క స్థానాన్ని చూసుకోవాలని చెప్పాం. ఏ రాశి వీళ్ళిద్దరికీ కామన్గా అంటే బృహస్పతికి శనికి కామన్గా ఏ రాశి ఉందో ఆ రాశే మీ యొక్క దశమహావిద్యని తెలియజేస్తుంది. మేషం నుంచి మీనం వరకు 12 రాసులు ఉన్నాయి. 12 రాసుల్లో మీకు మేషరాశి వచ్చుంటే మీకు మీ వెనకాల ఉన్నటువంటి దేవత బగళాముఖి. వృషభ రాశి ఉంటే దశమహావిద్య ఎవరంటే కమలాత్మిక. అలాగే మిథున రాశి ఉంటే షోడశి. కర్కాటకం అయి ఉంటే భువనేశ్వరి దేవి. సింహరాశి అయి ఉంటే మీ యొక్క శక్తి మాతంగి. కన్యా రాశి అయి ఉంటే మీ యొక్క శక్తి షోడశి. తులారాశి అయి ఉంటే మీ యొక్క శక్తి కమలాత్మిక. వృశ్చిక రాశి అయి ఉంటే మీకు సాధారణంగా ఇద్దరు ఉంటారు, ధూమావతి, బగళాముఖి. ధనుర్రాశి అయి ఉంటే మీ వెనక ఉన్నటువంటి శక్తి పేరు తారా. అలాగే బృహస్పతికి శనేశ్వరుడికి కామన్గా ఉన్నటువంటి రాశి మకర రాశి అయితే మీ వెనక ఉన్నటువంటి శక్తి కాళీ. అలాగే బృహస్పతికి శనేశ్వరుడికి కామన్గా ఉన్నటువంటి రాశి కుంభరాశి అయితే ఒకరు కాళీ, 2 చిన్నమస్త. మీనరాశి అయితే మీ వెనక ఉన్నటువంటి శక్తి తార. ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళందరూ 9 మంది అయ్యారు. దశమహావిద్యల్లో 9 మంది కవర్ అయిపోయారు. ఇంకొకళ్ళు మిగిలి ఉన్నారు. వాళ్ళు ఎవరంటే భైరవి, త్రిపుర భైరవి. అంటే బృహస్పతికి శనేశ్వరుడికి కామన్గా మీ లగ్నం ఉంటే మీ వెనక ఉన్నటువంటి శక్తి త్రిపుర భైరవి. చాలా రేర్ కాంబినేషన్. ఇది చాలా రేర్గా అంటే ఉంటుంది, కానీ చాలా చాలా రేర్గా తగిలేటువంటి కాంబినేషన్ అన్నమాట. ఇప్పుడు ధనుర్రాశి మీ లగ్నం. బృహస్పతికి మరియు శనేశ్వరుడికి మధ్య కామన్గా ఉన్న రాశి ధనుర్రాశి అనుకోండి. ధనుర్రాశి తారా వస్తుంది. అలాగే అది మీ లగ్నం అవడం వల్ల త్రిపుర భైరవి కూడా ఉంటుంది. మీరు ఇద్దరు దేవతలను ప్రసన్నం చేసుకున్నారన్నమాట. ఓకేనా? నేను ఇప్పుడు దాకా మీకు ఎటువంటి గ్రాఫిక్స్ అవసరం లేకుండా చెప్పడానికి నాకున్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మీకు ఇవన్నీ చెప్పలేక కేవలం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థం అవుతుందేమో అని చెప్పడం జరిగింది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి వీడియో చూసి ఆ బర్త్ చార్ట్లో బృహస్పతి మరియు శని యొక్క స్థానాలు గుర్తుపెట్టుకొని నేను గత వీడియోలో ఏ విధంగా మార్క్ చేసుకొని ఇద్దరికి అంటే 2 మార్క్ చేసుకుంటే ఇద్దరికి కలిపి ఒక రాశి ఏదైతే వస్తుందో ఆ రాశిని పసిగట్టండి. ఒకవేళ మీ బర్త్ చార్ట్లో కనుక అది కనిపించకపోతే నవాంశలోకి వెళ్ళండి. నవాంశలో అయినా ఉందంటే మీకు మీ వెనక దశమహావిద్యల్లో ఒకరు ఉన్నట్లే. ఇది కొంతమంది తాంత్రికులు వాడేటువంటి ఒక పద్ధతి. మీకు ఇది అథెంటిక్గా అనిపించి ఉన్నట్లయితే మీరు గురువు దగ్గరికి వెళ్ళి గురువు కాళ్ళు పట్టుకొని ఏదో ఒకటి సింపుల్ తీసుకోండి. నాకు ఫలానా మంత్రం కావాలి, ఫలానా దశమహావిద్య మంత్రం కావాలని నన్ను అడగొద్దు. నేను ఎటువంటి సలహా ఇవ్వను దాని గురించి, మీకు ముందే చెప్తున్నా. ఎందుకంటే ఒక్కొక్క దశమహావిద్య మంత్రం ఆటంబం లాంటి. అందుకని మంత్రానికి సంబంధించిన ఎటువంటి సలహా నేను ఇవ్వను. నా నోటి నుంచి ఏ మంత్రం కూడా ఉచ్చారణ జరగదు నా వీడియోలో.
ఎందుకంటే నా రెస్పాన్సిబిలిటీగా నేను ఫీల్ అవుతున్నా. జై శ్యామ, జై మా కాడి.